నమస్తే, నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో ఏంటంటే మేష లగ్న జాతకులకు ఈ సంవత్సరం రేపు జూన్ 2 నుంచి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో ప్రారంభించే ముందు ఈ నవగ్రహాల గురించి ముందుగా కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అవి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ నవగ్రహాల గురించి మీరు విన్నది ఏంటంటే గురు శుక్రులు శుభగ్రహాలని, అలాగే శని కుజుడు రవి పాపగ్రహాలని, బుధుడు అంటే శుభులతో కలిస్తే శుభగ్రహంగాను, పాపులతో కలిస్తే పాపగ్రహంగాను, అలాగే చంద్రుడు క్షీణచంద్రుడిగా లేదా పూర్ణచంద్రుడిగా, రాహు కేతువులు పాపగ్రహాలుగా మీరు తెలుసుకోవడం అనేది జరిగింది. జనరల్గా ఈ నవగ్రహాలు ఏవి కూడా పాపగ్రహాలు కావండి, అన్నీ కూడా శుభగ్రహాలే. అవి అంటే లగ్నం నుంచి వాటి యొక్క స్థానం బట్టి అవి శుభత్వం పాపత్వం అనేవి చెందుతాయి తప్ప అవి ఏవి కూడా ఒక పాపగ్రహాలుగా మనం పరిగణించుకోకూడదు. అలానే ఒక జాతక విశ్లేషణ చేసేటప్పుడు ముందుగా ఆ లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు ఏంటివి, పాపగ్రహాలు ఏంటివి అని విశ్లేషణ చేసి జాతకం మనం అప్పుడు పరిశీలించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు మనం పొందొచ్చు. ఈ విధంగా మనం ఒక వ్యక్తి యొక్క జాతకం పరిశీలన చేసేటప్పుడు వాటికి సంబంధించిన శుభగ్రహాలు పాపగ్రహాలు లగ్న అవి నిర్ణయించి మన ఫలితాలు చెప్పేటప్పుడు ఖచ్చితమైన ఫలితాలు మనం పొందవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మేష లగ్నం అనేది ఉంది. ఈ మేష లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలు ఏంటివి, పాపగ్రహాలు ఏంటి అనేది చూద్దాం. అలానే ఈ జాతక విశ్లేషణ చేసేటప్పుడు ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి లగ్నాలకి అంటే ఇప్పుడు మనకున్న 12 లగ్నాలను 6 లగ్నాలుగా అంటే 2 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒక పార్ట్ ఏంటంటే గురు పాలిత గ్రహాలు, 2 శని పాలిత గ్రహాలు. అంటే గురు పాలిత లగ్నాలు అలాగే శని పాలిత లగ్నాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే గురు పాలిత లగ్నాలకు సంబంధించిన ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే వాటికి ఆపోజిట్ శని పాలిత గ్రహాలు వాటికి ఏం చేస్తుంటే ఆపోజిట్ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సూర్య చంద్ర గ్రహాలు అనేవి అవి రాజగ్రహాలు, అవి కూడా ఏం చేస్తాయంటే ఒక్కోసారి గురుపాలిత గ్రహాల వైపు ఒకసారి శని పాలిత గ్రహాల వైపు వాటి యొక్క ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ మేష లగ్న జాతకానికి సంబంధించిన ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. అలాగే ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పేటప్పుడు ఈ రాశి చక్రంలో ప్రయాణించే గ్రహాలు అంటే వాటి ఆధారంగా సంవత్సర ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. అది ఎలా అనుకుంటే ఒక రాశి చక్రంలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు చూసుకున్నట్లయితే శనిగ్రహం. ఈ శనిగ్రహం అనేది 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే గురుగ్రహం 1 సంవత్సరం పాటు ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే రాహు కేతువులు 18 నెలల పాటు అంటే 1.5 సంవత్సరం పాటు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు చూసుకున్నట్లయితే 45 రోజులు. మిగతా గ్రహాలు చూసుకుంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచరించడం అనేది జరుగుతుంది. అంటే మనం సంవత్సరం ఫలితాలు చెప్పేటప్పుడు ఏ రాశిలో ఏ గ్రహాలు ఏవైతే స్థిరముగా ఉంటాయో వాటి ఆధారంగా మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ మేష లగ్నాన్ని చూసుకున్నట్లయితే ప్రస్తుతం గోచార రీత్యా శని మీనరాశిలోను, అలానే బుధుడు ఇప్పుడు అంటే జూన్ 1 వరకు మిథున రాశి నుంచి ఇప్పుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం అని జరుగుతుంది. అలాగే రాహు కేతులు చూసుకున్నట్లయితే ఒకటే వచ్చేసరికి మకర రాశిలో కుంభరాశిలోని, రవి కేతు వచ్చేసరికి సూర్యుడు అంటే సింహరాశిలోని ఉండడం అనేది జరుగుతుంది. వీటి ఆధారంగా చూసుకున్నట్లయితే శని అంటే ఈ మేష రాశి సంబంధించి ఏ శుభగ్రహాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారి చూసుకున్నట్లయితే మేష లగ్నానికి అధిపతి కుజుడు శుభగ్రహంగా చూసుకోవచ్చు. అలాగే పంచమాధిపతి అంటే ప్రతి లగ్నానికి కోణాలు అంటే 1, 5, 9 ఇవి కోణాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. ప్రతి లగ్నానికి ఇవి ఖచ్చితమైనవి శుభగ్రహాలుగా శుభస్థానాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు పంచమాధిపతి చూసుకున్నట్లయితే సింహరాశికి అధిపతి చూసుకున్నట్లయితే రవి, అలాగే నవమం చూసుకున్నట్లయితే ధనుసు రాశి సంబంధించిన గురుడు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఈ మేష లగ్నానికి సంబంధించినవి అంటే ఈ గురుపాలిత గ్రహాలుగా, గురుపాలిత లగ్నంగా మనం చెప్పొచ్చు. ఈ గురుపాలిత గ్రహాల్లో ఉన్న శుభగ్రహాలు చూసుకుంటే కుజుడు, రవి, గురువు, కేతువు అండ్ చంద్రుడు. ఇవి గురుపాలిత గ్రహాలు. ఇవి మేష లగ్నాలకు సంబంధించిన గ్రహాలు. ఈ విధంగా అలాగే వీటికి సంబంధించిన పాప గ్రహాలు చూసుకున్నట్లయితే ఏ స్థానానికి 7వ రాశి అధిపతి అది పాప స్థానం అవుతుంది. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే శుక్రుడు, శని, బుధ, రాహు ఇవి మేష లగ్నానికి సంబంధించిన పాప గ్రహాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గురుడు అనేవారు జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే జూన్ 1 వరకు కూడా వీరు అనుభవించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. శని గ్రహం అనేది మీనరాశిలోని 12వ స్థానంలో ఉంది. ఇది వ్యయ స్థానం. ఇక్కడ ఈ శని గ్రహం ఉండడం వల్ల అలాగే మేష రాశి వాళ్ళకి సంబంధించి మేష లగ్న జాతకు సంబంధించి వీళ్ళు ఏళ్ళనాటి శని మొదటి పీరియడ్ అంటే 10వ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ శని ఈ వ్యయ స్థానంలో ఉండి వాళ్ళకి ఏం చేశారంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసే ప్రతి ఖర్చు దుర్వినియోగం అవడం, అంటే ఏదైనా ఒక వస్తువు అంటే అనవసరమైన ఖర్చులు పెట్టడం, ఖర్చు పెట్టిన వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు లేకపోవడం, అంటే నిలువ ధనం ఏదైతే ఉందో ఖర్చు అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే శనికి సంబంధించిన 3వ చూపుతోటి 2వ స్థానమైనటువంటి వాక్ స్థానం, ధనస్థానం చూడడం అనేది జరుగుతుంది. ఈ 2వ స్థానం చూడడం వల్ల వాటికి సంబంధించిన అంటే వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సఖ్యత, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రావడం అనేది జరిగి ఉంటుంది. అలానే చూసుకున్నట్లయితే చేతిలో వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఎవరికైనా మంచి సలహా ఇచ్చినా సరే అది ఎదుటి వ్యక్తి దాన్ని చెడుగా తీసుకొని లేనిపోయిన గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే శని తన 7వ చూపుతో 6వ స్థానాన్ని అంటే 6వ భావాన్ని చూడడం అనేది జరుగుతుంది. తన ఈ 6వ భావం చూడడం అనేది 6 సంబంధించిన శత్రు, రోగ, రుణ బాధలు వీరికి ఇప్పటి వరకు కూడా అంటే ఆరోగ్య సమస్యలు, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగ వ్యాపార రంగంలో లేనిపోని గొడవలు వాళ్ళకి అన్ని ఎనిమిస్గా తయారన్నట్టు వీళ్ళ యొక్క అభివృద్ధిని చూడలేక కొంతమంది వీటిపై వ్యతిరేకంగా ఉండడం, అలాగే కొంచెం రుణ బాధలు ఎక్కువగా అప్పులు కూడా అంటే ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా కొంచెం నష్టం జరిగి అప్పుల బాధలు జరగడం అనేది కూడా జరుగుతుంది. అలాగే శని తన 10వ చూపుతో 9వ స్థానం చూడడం జరిగింది. నవం అనేది ఏంటంటే పిత్రార్జితము, అలాగే నిల్వ ధన స్థానము. ఇది అతని పిత్రుడికి సంబంధించిన ధనం ఏదైనా ఉన్నా తన సేవింగ్స్ ఏదైనా సరే ఈ స్థానంలో ఉన్న ఈ శని గ్రహం చూడడం వల్ల వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న ధనం అనేది విపరీతంగా ఖర్చు అవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ జూన్ 2 నుంచి మనకి గురుడు తన స్వక్షేత్రమైన కర్కాటక రాశులకు 0 degrees చాలా బలంగా ఉండడం అనేది జరిగింది. ఈ బలంగా ఉండి తను ఏం చేశారో తనకున్న పక్క చూపులతో అంటే గురుగ్రహానికి సంబంధించిన చూపులు 5, 9, 7 ఈ 3 చూపులతో చూసి శనిని తన 9వ చూపుతో లాక్ చేయడం అనేది జరిగింది. లాక్ చేసి శని యొక్క ఫలితాలను అక్కడికి ప్రస్తుతానికి ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రేపు జూన్ 2 నుంచి కూడా గురుడు ఎప్పుడైతే తన కర్కాటక రాశి స్వక్షేత్రంలోకి ఎప్పుడు వచ్చున్నారో చతుర్థం అనేది మాతృస్థానం, అలాగే నిర్మాణ స్థానము. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపార రక్ష చూసుకున్నా సరే గృహ నిర్మాణాల సంగతి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో కూడా మంచి అన్యోన్యత అనేది బాగుంటుంది. అలాగే గురుడు తన 5వ చూపుతో అష్టమ భావాన్ని చూడడం చూసింది. మేష లగ్న జాతకులకు అష్టమ దోషం అనేది వర్తించదు. ఇంచేదంటే లగ్నాధిపతి కుజుడు, అలాగే అష్టమాధిపతి కుజుడు ఇక్కడ అవటం వల్ల వాళ్ళకి అష్టమ దోషం అనేది ఉండదు. తన 5వ చూపుతో లగ్నాన్ని అంటే తన కుజుడిని ఇక్కడ అష్టమ స్థానాన్ని చూడడం వల్ల అక్కడ కుజుడు అనేది భూమికి సంబంధించిన కారకుడు అవటం వల్ల తన భూమికి సంబంధించిన ఎటువంటి ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవడం జరుగుతుంది. అలాగే గురుడు తన చూపుతో చూడడం వల్ల గృహస్థానము, భూమి, మంచి మంచి నిర్మాణ సంస్థలకు సంబంధించిన గృహ యోగం కూడా కలగడం అనేది జరుగుతుంది. అలాగే గురుడు తన 7వ చూపుతో 10వ స్థానం చూడడం జరుగుతుంది. 10 అనేది ఏంటంటే స్వయార్జితం. అలాగే అంటే తను ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కానీ, అలాగే మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ జరగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పినట్టు తను 9వ చూపుతోటి వ్యయ స్థానాన్ని అంటే 12వ స్థానాన్ని చూసి శనిని లాక్ చేయడం వల్ల ఇప్పటి వరకు తను ఏదైతే ఖర్చులన్నీ కూడా ఉపయోగం లేకుండా అయ్యాయో ఇప్పుడు తన ప్రతి రూపాయి కూడా అది దుర్వినియోగం అవ్వకుండా మంచి ఉపయోగకరంగా, అలాగే దైవానికి సంబంధించిన పరంగా 12 అనేది మోక్షస్థానం కూడా. ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడము, దేవుడి మీద అమితమైన భక్తిభావ పెరగడం, మంచిగా జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 30 తర్వాత నవంబర్ 1 నుంచి గురుడు
కేతు గ్రహం అంటే ఇక్కడ సింహరాశిలో ప్రవేశించడం జరిగింది. సింహరాశిలోని కేతువు ప్లస్ గురుడితో కలిసి ఇంకా ఎక్కువ వాళ్ళలోని మోక్షస్థానం అంటే ఎక్కువగా భక్తిభావం దేవుడి మీద ఎక్కువగా కలిగించడం జరిగింది. 5 కూడా ఏంటంటే పంచమ స్థానం అంటే విద్యాస్థానము. ఎవరైతే విద్యార్థులైతే ఇప్పుడు ప్రస్తుతానికి చదువుతున్నారో వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే అంటే విదేశాలకు వెళ్ళి చదువుకునే మంచి యోగం కూడా వాళ్ళకి ఈ టైం బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే 5 అనేది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో స్త్రీ పురుషులు ఎవరైతే వాళ్ళకి వివాహం జరగడానికి మంచి టైంగా చెప్పుకోవచ్చు. అలాగే వివాహం అయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి తను ఏం చేస్తున్నాడు, గురుడు తన 5వ చూపుతో నెక్స్ట్ నవమాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఈ నవమాన్ని చూడడం వల్ల అంటే ఆల్రెడీ ఇక్కడ శని కూడా దశ అక్కడ చూస్తున్నారు, అక్కడ మిశ్రమ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురుడు పంచమ స్థానానికి రావడం ఎందుకు శని కూడా కొంతవరకు ఫ్రీ అవడం అనేది జరిగింది. కాబట్టి మళ్ళీ శని సంబంధించిన ఫలితాలు ఇటు గురుడు సంబంధించిన ఫలితాలు మిశ్రమ ఫలితాలు అనేది రేపు వీళ్ళకి జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 3 అంటే 11వ స్థానం అంటే దుర్లాభ స్థానం. అంటే వాళ్ళు ఎవరైతే ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ అదనంగా వేరే సోర్సెస్ ఏదో ఇన్కమ్ అయితే వేరే బిజినెస్ పెట్టుకొని ఉంటున్నారో వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. అంటే సెకండ్ అన్ని ఇన్కమ్ కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే గురుడు ఏం చేస్తున్నాడంటే లగ్నాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురుడు లగ్నాన్ని చూసిన లగ్నం అనేది ఏంటంటే మన దేహం సంబంధించింది, మన మంచి ఆరోగ్యాన్ని అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆరోగ్యపరంగా మంచి ఎటువంటి సమస్యలు అనేవి రేపు జూన్ 2 నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ మేష లగ్న జాతకులకి జూన్ 2 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా అన్ని విధాలుగా అంటే విద్య, ఉద్యోగ, వ్యాపారం, వివాహపరంగా, సంతానపరంగా ఇలా ప్రతి రంగంలో కూడా వీళ్ళకి మంచి అభివృద్ధి అనేది బాగా ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. అయితే ఇంకా మిశ్రమ ఫలితాలు అంటే శని యొక్క ఫలితాలు తగ్గాలి అనుకుంటే శనికి సంబంధించిన పరిహారాలు వీరు చేసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా రేపు జూన్ 2 నుంచి బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.